అందరికీ నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారు ఈరోజు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సో యాక్చువల్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది ఎన్నికల ప్రచారం కోసం. కానీ ఆయన ఉన్నపలంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని ఈరోజు సాయంత్రానికి ఆయన తన స్వగ్రామం నారావారిపల్లి వెళ్ళిపోతారు. అలాగే నారా లోకేష్ గారు కూడా నారావారిపల్లి చేరుకుంటున్నారు. మరోవైపు నారా రోహిత్ కూడా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వగ్రామానికి చేరుకుంటున్నారనమాట. సో రామ్మూర్తి నాయుడు గారికి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని నెలల నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి లేదన్నమాట. సో అందుకే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యాక్చువల్లీ రామ్మూర్తి నాయుడు గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రగిరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 99 ఎన్నికల్లో ఓడిపోయారు. మధ్యలోనే చంద్రబాబు గారికి రామ్మూర్తి నాయుడు గారికి కాస్త విభేదాలు వచ్చాయి. విభేదాలు రావడంతో ఆయన టీడీపీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో కొన్నాళ్ళ పాటు పనిచేశారు. మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయారు. మేబీ వాళ్ళిద్దరి మధ్య కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ రాజకీయపరమైన కారణాలా, లేదంటే కుటుంబపరమైన కారణాలా, వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ అన్నదమ్ముల మధ్య కొన్నాళ్ళ పాటు అయితే విభేదాలు వచ్చినమాట వాస్తవం. కానీ అవి తక్కువ కాలంలోనే సమసిపోయి మళ్ళీ ఇద్దరు కూడా కలిసిపోయారు. ఇద్దరు ఒకటయ్యారు. ఈ నారా రోహిత్ గారు, రామ్మూర్తి నాయుడు గారి కుమారుడు నారా రోహిత్ గారు సినీ రంగంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా వెనుదనుగా నిలుస్తున్నది చంద్రబాబు నాయుడు గారు అండ్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా సపోర్ట్ బాగానే ఉంది. సో అందుకే నారా రోహిత్ గారు కూడా ఒక హీరోగా ఒక యూనిక్ ప్రత్యేకమైన సినిమాలు, ప్రత్యేకమైన కథలు ఎంచుకుంటూ నిలదొక్కున్నారు బాగానే. ఈ మధ్య అతనికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో ఉన్నపలంగా రామ్మూర్తి నాయుడు గారి మరణంతో చంద్రబాబు గారి కంటే రామ్మూర్తి నాయుడు గారు 3 ఏళ్ళు వయసులో చిన్న. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 52, చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ ఏమో 49 అనుకుంటా. సో 3 ఏళ్ళు తనకంటే వయసులో చిన్నవాడు అయినప్పటికీ చంద్రబాబు గారు కాస్త ఫిట్నెస్ అది జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటారు. రామ్మూర్తి నాయుడు గారు లిమిటెడ్ లైఫ్ స్టైల్ అనమాట. ఆయన గత 15-20 సంవత్సరాల నుంచి ఆయన అసలు రాజకీయంగా బయటకు రావట్లా, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అసలు ఎటువంటి వివాదాల్లో కానీ ఎటువంటి రాజకీయ కామెంట్స్లో ఎక్కడా జోక్యం చేసుకోవట్లా. ఈవెన్ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమి నియోజకవర్గంలో పెత్తనం చేయాలని చూడలేదు. ఆ తర్వాత కూడా ఎప్పుడూ నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టలేదు. తన పనేదో తను చూసుకున్నారు, తన వ్యవసాయము తన వ్యవహారం మీద తను చూసుకున్నారనమాట. సో అంత సైలెంట్గా ఉన్నారు. సో అటువంటి రామ్మూర్తి నాయుడు గారు ఇప్పుడు మరణించడంతో టీడీపీ కేడర్ అందరూ కూడా అక్కడ డల్ అయిపోయారు. టీడీపీ కేడర్ అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. రేపు మేబీ ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నెరవేర్చే అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చంద్రబాబు గారు, లోకేష్ గారు మళ్ళీ అమరావతి వస్తారు. సో చంద్రబాబు గారు ఇంకా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళనట్టే, రద్దు చేసుకున్నట్టే.